ఆదిలాబాద్ అడవి బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బోత్ శాసనసభ నియోజకవర్గంలో శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి పర్యవేక్షణలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారిని, శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు నాగేష్ గారిని, అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు, ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఇంద్రవెల్లి గడ్డ మీద దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేస్తే ఆనాడు వేలాది మందితోని ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సోదరులు ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా శాసనసభ విప్ ఆది శ్రీనివాసరావు గారు, మరొక విప్ విజయ్ రమణ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ బొజ్జు గారు, ఆదిలాబాద్ శాసనసభ్యులు మిత్రులు పాయల శంకర్ గారు, శాసన మండలి సభ్యులు దండే విఠల్ గారు, శాసనసభ్యులు రామ్దాస్ మాలోత్ గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు మా అందరికీ చాలా సీనియర్ నాయకులు వేణుగోపాలాచారి గారు, వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ హోదాలలో ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రాణ సమానులైన ఆదిలాబాదు ఆడబిడ్డలకు, మా అడవి బిడ్డలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, రాజకీయాలలో మనిషి పట్ల విశ్వాసం ఉండాలి, ఆ మనిషి ఇచ్చే మాట మీద నమ్మకం ఉండాలి. మా మిత్రులు సిఎల్పి నాయకులుగా ఆనాడు పీపుల్స్ మార్చ్, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యల్ని పరిష్కరించడానికి భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవాలి అని ఈనాటి ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆనాటి సిఎల్పి నాయకుడుగా ఈ పిప్రి ప్రాంతం నుంచే పీపుల్స్ మార్చ్ను ప్రారంభించి 1400 కిలోమీటర్లు ఇక్కడ మొదలైన పాదయాత్ర ఖమ్మంలో లక్షలాది మంది సమక్షంలో వారు ఆ పాదయాత్రను ముగించడం జరిగింది. ఆనాడు అధికారంలోకి రావాలన్నా, ప్రజలు ఆశీర్వదిస్తారన్న విశ్వాసంతో మిత్రులు బట్టి విక్రమార్క గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీతో నడుస్తూ, మీతో కలుస్తూ, మీ గూడాలలో మీ తలుపు తడుతూ, మీ గుండె చప్పుడు వింటూ మీ సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించాలన్న కృత నిశ్చయానికి వచ్చిండ్రు.
మరి ఈనాడు 2 సంవత్సరాల అధికారంలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మధ్య కాలంలో మేము చర్చించుకున్న సందర్భంలో వారు నేను కలిసి ఆనాడు మొట్టమొదట పిసిసి అధ్యక్షుడిగా నిర్మల్లో నిరసన తెలిపిన, ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోర కట్టిన, పీపుల్స్ మార్చ్ ద్వారా ఆదిలాబాద్ నుంచే వారు పాదయాత్ర మొదలుపెట్టిన, పిసిసి అధ్యక్షుడిగా సిఎల్పి నాయకుడిగా మేము ప్రత్యేకమైన దృష్టిని ఆదిలాబాద్ మీదనే పెట్టినాం. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు అమాయకులు, ఆత్మ గౌరవంతో బతికేవాళ్ళు. కానీ నిరంకుశంగా వ్యవహరిస్తే నిరంకుశానికి వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడి అమరులై రాజులనే గద్దె దించిన చరిత్ర ఈ ఆదిలాబాదు గడ్డకు ఉన్నది. నిరంకుశత్వంపై నిటారుగా నిలబడి ఆనాడు కొమరం భీముడు కానీ, రామ్జీ గోండు కానీ నిజాం సర్కారులకు వ్యతిరేకంగా ఈనాడు 1000 ఊర్ల మర్రిగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి పొందిన రామ్జీ గోండు త్యాగం, జల్ జమీన్ జంగల్ నినాదం ప్రపంచానికే వినిపించేంత గొప్పగా ఉద్యమాన్ని నడిపిన కొమరం భీముడు మీ బిడ్డ, మన గొప్ప స్ఫూర్తి ప్రదాత ఈ ఆదిలాబాదు బిడ్డ. ఈ అటవీ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద, శ్రమ చేయగలిగిన ప్రజలు. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రభుత్వాల ప్రణాళిక లేకపోవడంతో ఈ ప్రాంతం వెనుకబడి అలాగే ఉన్నది. ఈ ఆదిలాబాదు ప్రాంతం దాదాపుగా 60% అటవీ ప్రాంతం. అపారమైన ఖనిజ సంపద ఉన్నది, అపారమైన జలవనరులు ఉన్నాయి, అపారమైన ప్రాచీన సంస్కృతి ప్రాంతంలో ఉన్నది. కానీ ఈ ప్రాంతానికి పరిశ్రమలు రాలే, ఈ ప్రాంతంలో వ్యవసాయం విస్తరించలే, ఈ ప్రాంతంలో విద్య వైద్యము ఈనాటికి పేదలకు అందలే. ఈనాడు ఈ ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో ఉన్న గూడాలలో ఇప్పటికీ పూరు గుడిసెలుగానే ఉన్నాయి. తాగడానికి నీళ్లు అందని పరిస్థితి ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. నేనే స్వయంగా ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు గూడాలలో పర్యటించిన నాడు మిత్రులు స్వయం బాబురావుతో మాట్లాడి ఈ ప్రాంత గూడాలలో ఉన్న పటేళ్లను కలిసి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, మీ సమస్యను పరిష్కరిస్తామని ఆనాడు ఈ ప్రాంతంలో గూడాలలో ఉన్న పటేళ్లకు నేను మాట ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా అని చెప్పి ఆనాడు అనుకున్నాం. అదేవిధంగా మా మిత్రులు ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడు మాట్లాడినా మాకొక సమయంలో నమ్మకం, విశ్వాసం సన్నగిల్లినప్పుడు, అన్నా మీరు అధైర్యపడకండి, ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ సొంత జిల్లా పాలమూరుకి ఏ ప్రాధాన్యత ఉంటుందో, అత్యంత వెనుకబడిన ప్రాంతం 70 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకొని ఆదిలాబాదును పాలమూరుతో సమానంగా నువ్వు అభివృద్ధి చేయాలి, ఈ ఒక్క మాట నువ్వు నాకు ఇవ్వు, ఈ జిల్లా మొత్తం నీకు అండగా నిలబడుతుందని మిత్రులు ప్రేమ్ సాగర్ రావు అనేటోడు. వారు మాట్లాడినప్పుడు ధైర్యం వచ్చేది, గుండె నిండా ఊపిరి పీల్చుకొని కొట్లాటకు సిద్ధమయ్యేది. మళ్ళా నెల తిరుగుతేనే ఏమవుతుందో అని భయం ఉండేది. ధైర్యం కాస్త భయంగా మారి భయం నుంచి పోరాటం చెయ్యాలి, ఈ పోరాటంలో విజయమన్న సాధించాలి, లేకపోతే ఈ ప్రాంతమే ఎడారిగా మారుతుంది. ఈ ప్రజల కోసం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాపాలన తీసుకురావాలి అని ఒక ఉక్కు సంకల్పంతో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా, ఎన్ని రకాల అవంతరాలు కల్పించినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా వాటికి నిలబడి గుండె ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్లాడినరు కాబట్టే ఈనాడు ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది. మిత్రులారా, నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు వచ్చినప్పుడే ఎజెండాలు, ఎన్నికలు వచ్చినప్పుడు మన పార్టీని, మన వాళ్ళని గెలిపించుకోవడానికి 100% ప్రయత్నం చేద్దాం. ఎన్నికలు ముగిసిన మరుక్షణం ఈ వేదిక మీద ఉన్న ఎవరైనా, అనిల్ జాదవ్ కావచ్చు, పాయల శంకర్ కావచ్చు, గోడెం నగేష్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు,
వాళ్ళు మా రాజకీయ ప్రత్యర్థులే కానీ మాకు శాశ్వతమైన శత్రువులు కాదు. ఈనాడు మేము వాళ్ళని శత్రువులుగా భావించడం లేదు. భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు, అభివృద్ధి విధానంలో వాళ్లకు మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అవి భేదాభిప్రాయాలు కావు. అందుకే ఈనాడు ఈ అభివృద్ధి ప్రణాళికలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ కార్యక్రమంగా మిత్రులందరినీ పిలిచి వాళ్ళతోని మాట్లాడిపించి మీ ప్రాంత సమస్యల్ని వారు మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యల్ని పరిష్కరించాలన్న కృత నిశ్చయంతో ఈనాడు అనిల్ జాదవ్ కావచ్చు, లేకపోతే గోడెం నగేష్ కావచ్చు, అందరిని కూడా మాట్లాడిపించినాం. నేను ఎందుకు ఈ వేదిక మీద నుంచి మాట చెప్తున్నా అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆలోచన చెయ్యాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఈ సంస్కృతి ఎన్నడైనా ఉన్నదా? ఈ సాంప్రదాయం ఎన్నడైనా కొనసాగించిందా? ఆనాడు ముఖ్యమంత్రులు మంత్రులు వస్తున్నారంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి బందర్ దొడ్లో కొట్టినట్టు పోలీస్ స్టేషన్లో కొట్టేటోళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామిక పరిపాలన, ఇది ప్రజాపాలన. ప్రజాపాలనలో ప్రతిపక్షాలకు సహేతుకమైన సమస్యల్ని లేవనెత్తడానికి అవకాశం ఇవ్వాలి. శాసనసభలో శాసన మండలిలో ప్రశ్నలు లేవనెత్తడానికి, ప్రభుత్వం నుంచి పనులను సాధించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చట్ట సభల్లోనే కాదు బహిరంగ వేదికల్లో కూడా మా ప్రతిపక్షాలైన ఎమ్మెల్యేలను ఎంపీలను మాట్లాడిపిస్తున్నాం. ఈ సాంప్రదాయాన్ని తెలంగాణలో కొనసాగించాలి. తెలంగాణ అంటే రాజకీయ విలువలకు వేదిక, తెలంగాణ అంటే ఒకరినొకరి గౌరవించుకునే ప్రాంతం అని ఈ దేశానికే ఆదర్శంగా నిలబడాలని ఈనాడు ఒక మంచి సాంప్రదాయానికి ప్రయత్నం చేస్తున్నాం. మా మిత్రులు కలిసి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంతమంది కొన్నిసార్లు మైకు వస్తే చాలు ఏది మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఎలాంటి భాష వాడుతున్నామనే విచక్షణ కోల్పోయి ఏది పడితే అది మాట్లాడడం ద్వారా పేదలకు, దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇన్నవాడికి మాట్లాడడానికి వచ్చే నష్టం ఏం లేదు. కానీ అదే సమస్యల్ని ఒక పద్ధతి ప్రకారం లేవనెత్తితే ఈనాడు మంజూరు చేసిన ప్రాజెక్టులు మా శాసనసభ్యులు ఏం లేరు. ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇచ్చిన పనులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు లేరు. లేకపోయినా ఇది పేదలకు అన్యాయం జరగకూడదు, పేదలకు మేలు జరగాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి పెంచాలి అని ఈనాడు ఇన్ని పనుల్ని మంజూరు చేసి ఈరోజు 1250 కోట్ల రూపాయలతోని మా మిత్రులు బట్టి విక్రమార్క గారు ఉదయం బయలుదేరే ముందు నాకు ఒక ఫోన్ చేసిరు. మనం నిర్మల్ కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తే బాగుంటుంది అని. నిర్మల్లో మా ఎమ్మెల్యే గారు ఏం లేరు, కానీ అక్కడి ప్రజలు మనవాళ్ళే, అక్కడి ప్రజలు తెలంగాణ బిడ్డలే. నిర్మల్కు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తక్షణమే మంజూరు చేయండి అని బయలుదేరే ముందు 200 కోట్ల రూపాయలతోటి నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి కూడా ఈనాడు స్కూలు ఇచ్చి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మనము ఇంక్లూడ్ చేసుకున్నాం. ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, ఉచితంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కావచ్చు. ఇవేవి కూడా కాంగ్రెస్కు ఓటేస్తేనే చేస్తామని అనలేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ 2 సంవత్సరాల 3 నెలలు దాదాపుగా 28 నెలల్లో 10,000 కోట్ల రూపాయలు ఆడబిడ్డల్ని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి బట్టి విక్రమార్క గారు నిధులు మంజూరు చేసిందంటే దాంట్లో నన్ను అన్నా అని పిలిచే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇతర పార్టీలకు నమ్మకం విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. మేము పార్టీలు చూడలే, ఆడబిడ్డల కష్టాలు చూసినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉండాలి. ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, లేకపోతే బాసర
సరస్వతి మందిరానికి వెళ్ళాలన్నా ఇంటాయన నగదిస్తే పోయినట్టు ఇంటాయన కసురుకుంటే కడుపులో దుఃఖం పెట్టుకొని అవకాశం వచ్చినాడు పోదంలే అని ఊరుకొని ఉండొచ్చు. కానీ ఇవాళ పరిస్థితి లేదు. మా అక్కలు ఈడు ఉన్నారు, మా అక్కలు చెప్పాలి. 2023 డిసెంబర్ 9 నాడు ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం అన్నాం. దాదాపుగా 28 నెలలైంది. మా అక్కలు ఇక్కడ సాక్షి. మా అక్కలను నేను అడుగుతున్నా, ఏ ఆర్టీసీ బస్సులన్నా ఎవరన్నా ₹1 బస్ టికెట్ కోసం మిమ్మల్ని ఎవరైనా పైసలు అడిగినరా అక్క? ఎవరైనా అడిగినరా? ఎక్కడైనా సరే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కానీ, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ కానీ, లేకపోతే బాసర నుంచి భద్రాచలం కానీ, లేకపోతే ఇక్కడుండే సత్యనారాయణ స్వామి మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పారు, ఆ గుడి నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ